హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ. సోఫియా అంటే తనకి ఒక కాస్ట్లీ కార్ అనేది వస్తుంది. అందులో నుంచి హీరోయిన్ వాళ్ళ వదినైన సోఫియా బయటికి తీగి డైరెక్ట్ గా వాళ్ళ బ్రదర్ దగ్గరికి అనేది వెళ్ళి, ఇదిగో ఈ డివోర్స్ పేపర్స్, నువ్వు దేనికి కూడా పనికిరావు కాబట్టి, నువ్వు ఒక ప్యారలైజ్డ్ పర్సన్ కాబట్టి, ఇదిగో నాకు వెంటనే డివోర్స్ ఇచ్చేసే, నేను అలాగే ఇంకొక పర్సన్ రిచ్ పర్సన్ ని చూసుకున్నాను, దానితోటి నా పెళ్ళని చెప్పేసరికి వాళ్ళ అన్నయ్యకి అనేది కోపం వస్తుంది. నా కాళ్ళు ఎందుకు పోయాయి నీకు తెలియదా, నీ వల్లనే కదా పోయింది, నిన్ను సేవ్ చేయడానికి వెళ్ళి నా కాళ్ళు ఇలా పోయాయని చెప్పేసరికి, నిన్ను ఎవరు సేవ్ చేయమన్నారు, నేను చేయమన్నానని చెప్తే హీరోయిన్ కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది. అలా సోఫియాకు కూడా కోపం వచ్చి హీరోయిన్ కొట్టడానికి వెళ్తే వాళ్ళ బ్రదర్ ఏమో సగం అనేది లేస్తాడు. అలా లేచేసరికి నేను నిజంగానే లేచావేమో అనుకున్నానని చెప్తే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో, సరే అయితే నీకు కావాల్సింది డివోర్సేగా, ఇదిగో డివోర్స్ పేపర్స్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయని చెప్తే సోఫియా కూడా సరే అవి తీసుకుని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ కి ఏమో ఫోన్ రావడంతో తన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే ఫ్యాక్టరీ మేనేజర్ ఏమో ఒక గే అంటాడు. అలా ఇక్కడికి రిచ్ సీఈఓ వస్తున్నాడు, కొద్ది రోజులే ఫ్యాక్టరీలో ఉండదు, తన ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి నా పైన ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తే మీకు ఉంటుందని చెప్పి, అలాగే మీ డ్రెస్సెస్ అన్ని కూడా సర్చ్ చేసుకోమని అంటే హీరోయిన్ కూడా సర్చ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మన హీరో అనేది దిగుతాడు. అది చూసిన హీరోయిన్, ఇతనా నేను మా బాస్ తోటే నా నైట్ ని స్పెండ్ చేసింది, ఈ విషయం కనుక తను నన్ను గుర్తుపడితే అయిపోతుంది నా పని అని చెప్పి చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరో ఏమో తన దగ్గర ఉన్న వాళ్ళ ఫ్యామిలీ జెడ్ పెండెంట్ ఏమో హీరోయిన్ కి ఇచ్చి, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పింది గుర్తు తెచ్చుకొని తన జెడ్ పెండెంట్ అనేది దాచుకుంటుంది. అప్పుడే హీరో పైన ఒక అటాక్ చేయడానికి వచ్చిన వెంటనే హీరోయిన్ తన దగ్గరకు లాక్కుంటే అసిస్టెంట్ ఏమో పర్సన్ ని పట్టుకుంటాడు. అలా పట్టుకునే వెంటనే అటాక్ చేయడానికి వచ్చిన పర్సన్, నీ వల్ల మా డాడీ ఇప్పుడు చనిపోయాడు తెలుసా, ఇప్పుడు నేను కూడా జైలుకి వెళ్ళాలంటే నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి, మీ డాడీ కదా నాకు కార్ యాక్సిడెంట్ చేయించింది, అలాగే మా కంపెనీ ఫైల్స్ కూడా కొన్ని దొంగతనం చేశారు కాబట్టి మీకు ఇలా జరగాల్సిందని చెప్పి వాళ్ళ డాడీతో పాటు తను కూడా పంపించేయమని ఆ అటాక్ పై చేసిన పర్సన్ అక్కడ నుంచి పంపించేస్తారు. తర్వాత హీరో ఏమో ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా నేనే టేక్ ఓవర్ చేశాను, ఇక్కడ మేనేజర్ ఎవరని చెప్పేసరికి ఆ గే పర్సన్ నేనైనా అక్కడికి వస్తాడు, నా శాలరీ 30,000 అని చెప్తే హీరో ఏం అవేం పట్టించుకోకుండా నాకు ఒక కొత్త ఇంటర్న్ కావాలి, ఇక్కడ ఎవరు బాగుంటారని చెప్తే ఒక్కసారిగా హీరోయిన్ వైపు అనేది చూస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో, నేను అసలు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నేను హీరోకి సెక్రటరీగా పనిచేయనని చెప్తే అసిస్టెంట్ ఏమో, నీకు మనీ ఎక్కువ ఇస్తాము మంత్లీ శాలరీ అని చెప్పేసరికి హీరోయిన్ ఒప్పుకుంటుంది. అది విన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వు చాలా సూపర్ వెళ్ళిపోయి అని చెప్పి తను అనేది పంపిస్తే, ఇదంతా చూసిన మేనేజర్ కి తెలియకుండానే కుళ్ళు అనేది వస్తుంది. తర్వాత హీరోయిన్ ఫైల్స్ అలాగే అన్ని వర్క్లు ఏవేవి ఉన్నాయో అలాగే దగ్గరికి అన్ని కూడా చెప్పి అవన్నీ సర్దుతూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా తన జుట్టు అనేది సైడ్ కి తీసుకుంటూ ఉంటే హీరోయిన్ కి మెదుడు దగ్గర వెతికినా కానీ దొరకకపోయేసరికి అక్కడికి వచ్చిన హీరోయిన్, ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్తే, నా వస్తువు ఒకటి పోయింది అందుకే వెతుకుతున్నా, నువ్వు కూడా తీసుకున్నావా ఏంటని హీరోయిన్ పైన బలవంతంగా డ్రెస్ తీయబోతూ ఉంటా. అప్పుడే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో, నువ్వు మా చెల్లెల్ని ఇంకొకసారి బుల్లి చేయాలని చూస్తున్నా, ఇదిగో ఈ మాఫ్ కార్ తోటి నేను ఇక్కడే కొట్టేస్తానని చెప్పేసరికి అందులో నుంచి చాలా స్మెల్ రావడంతో సోఫియా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఆంటీ అనేది వస్తుంది. వచ్చాకుండా సోఫియాని చూసిన, ఈరోజు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, అలాగే చాలా ఎక్స్పెన్సివ్ వేసుకున్నావు, నీ జుట్టు ఏంది ఇంత బాగుందని చెప్పేసరికి, నేను ఇక్కడ ఉన్న స్లమ్ లో దానిలా కాదు, నేను ఇప్పుడు చాలా రిచ్ అయ్యాను కాబట్టి నేను వేరే పర్సన్ ని పెళ్లి చేసుకుంటున్నాను, తన నా హస్బెండ్ చాలా రిచ్ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో చేత బయటకు వేద్దామని చెప్పేసరికి ఆ ఆంటీ ఉండి, మీ వద్ద ఇంకొక అబ్బాయిని చూసుకునిందంటే తను చాలా రిచ్ గా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా ఆ చెత్తని ఆ ఆంటీకి ఇచ్చి వెంటనే అసిస్టెంట్ కి ఫోన్ చేసి పికప్ చేసుకోమని చెప్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ కి హీరో ఇచ్చిన ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని హీరోకి ఇవ్వమని అసిస్టెంట్ కి ఇస్తే అసిస్టెంట్ ఏమో, లేదు మేడం బాస్ ఫియాన్స్ నేను పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను మీరే ఇవ్వండి అని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి హీరో ఇచ్చిన జేడిపోయినట్ని హీరో ఆఫీస్ లోనే పెట్టి అక్కడ నుంచి అనేది వస్తుంది. అలా డైరెక్ట్ ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడున్న పర్సన్ ఏమో, ఇక్కడ హీరో ఉండాలి కదా ఏం చేస్తున్నాడు అది అడిగితే, అదిగోండి తన సొంత కార్ ని తనే రిపేర్ చేసుకుంటున్నాడు అని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడికి వెళ్ళి చూస్తుంది. అలా టీ షర్ట్ అలాగే ఎలాంటి షర్ట్ లేకుండా హీరో కార్ ని రిపేర్ చేయడం చూసి తను ఎందుకు ఇలా చేస్తున్నాడంటే అది తన కొత్త ప్రాజెక్ట్, ఎలాంటి ప్రాబ్లం రాకూడదని ఇలా తొందరగా తనే ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకుంటున్నాడు మేడం అని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా, చూడ్డానికి ఏమో ఎంత బాగున్నా కానీ నన్ను మాత్రం చీట్ చేశాడు కదా అని మనసులో తిట్టుకుంటుంది. అవన్నీ కూడా సరిగా వినిపియని హీరో ఏం జరిగిందని చెప్తే ఏమీ లేదని అంటాడు. హీరో అసిస్టెంట్ ఏమో, సోఫియాని అక్కడ తీసుకొచ్చి వదిలితే ఏ ప్లేస్ కిందకు వచ్చావు, ఒక కంపెనీ దగ్గర కదా మనం వెళ్ళాల్సిందంటే
బాస్ ఈ ఫ్యాక్టరీలోనే ఉన్నాడు మేడం, నాకు పనుంది నేను వెళ్తున్నానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయినాక మరోవైపు మా హీరో ఏం మాట్లాడేవో చెప్పని తన దగ్గరికి వస్తూ ఉంటే ఆ రోజు హాస్పిటల్లో స్పెండ్ చేసిన అమ్మాయిలాగా అనిపిస్తూ ఉంటుంది హీరోకి. అలాగే తన దగ్గర కూడా అలాగే స్మెల్ వచ్చేసరికి ఆ రోజు 1 వీక్ బ్యాక్ నువ్వు ఎక్కడున్నావు వెనస్డే అని చెప్తే హీరోయిన్కి ఒక్కసారి గుర్తొచ్చి నేను అక్కడ లేను, మా బ్రదర్కి హెల్త్ బాగాలేకుంటే ఇంటి దగ్గర చూసుకుంటున్నానని చెప్తుంది. ఇవన్నీ కూడా సోఫియా విని కోపంగా తనకి ఏం పని లేదు ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటుందని చెప్తే హీరోయిన్ ఏమో ఒక్కసారిగా సోఫియాని చూసి మాట్లాడాలనుకున్నా కానీ తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఫ్యాక్టరీ మేనేజర్ కదా దాచిస్తుంది. ఆ ఫ్యాక్టరీ మేనేజర్ ఏమో కోపంగా తిట్టబోతూ ఉంటే సోఫియా నేను ఎవరో తెలుసా నీకు, హీరోకి కాబోయే వైఫ్ నేను చెప్పేసరికి తన నుండి షాక్ అయిపోతాడు. మరోవైపు మీ హీరోయిన్ ఏ మీటింగ్స్ ఉన్నాయో అన్ని కూడా హీరోకి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. హీరో ఏమో అవేం పట్టించుకోకుండా తనని తాను క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అలా క్లీన్ చేసుకున్న చూసిన హీరోయిన్ కి నోస్ లో నుంచి బ్లీడ్ అనేది అయిపోతూ ఉంటుంది. అది చూసిన హీరో ఏం జరిగిందని అంటే ఏం లేదు బాస్ నాకు ఇప్పుడే పని ఉందని పరిగెత్తుకుంటూ పోతే హీరో ఒకసారిగా తన దగ్గర స్మెల్ వస్తుందేమో అందుకే తను ఇలా వెళ్ళిపోయిందేమో అని అసిస్టెంట్ అనేది పిలుస్తాడు. అలా అసిస్టెంట్ అడిగితే అవును బాస్ మీ దగ్గర ఆయిల్ స్మెల్ వస్తుందని చెప్తాడు. మరోవైపు ఏమో సోఫియా హీరో ఉండే రూమ్ లేక్ అనేది మేనేజర్ తీసుకుని వెళ్ళిపోయేసరికి రూమ్ చాలా బాగుంది, తను బాగా వర్క్ చేస్తాడు కదంటే అవును మేడం చాలా బాగా వర్క్ చేస్తాడు, నన్ను మాత్రం మీరు మర్చిపోద్దండి, మీకు ఏ హెల్ప్ కావాలని నేను చేస్తానని చెప్పేసరికి సోఫియా కూడా సరే అంటుంది. అలా హీరో డ్రెస్ వేసుకొని తన హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటే హీరో అనేది అక్కడికి వచ్చేస్తాడు. అలా మనం ఇక్కడ ఈ ఆఫీస్లో కూడా రొమాన్స్ చేసుకోవచ్చు కదని చెప్పేసరికి సోఫియా దగ్గర ఉండే స్మెల్కి హీరోకి అలర్జీ, అలాగే మొత్తం కూడా జలుబు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు కూడా ఇదే పర్ఫ్యూమ్ వాడుతున్నావా, అలాగే ఆ రోజు హాస్పిటల్లో కూడా ఇదేనేమో వాడావా అని చెప్పేసరికి సోఫియా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. హీరో ఫోన్ తీసుకుని తన అసిస్టెంట్ ని ఇక్కడికి రమ్మని చెప్తే అనుకోకుండా హీరోయిన్ కి అనేది ఫోన్ వెళ్ళిపోతుంది. అలా ఫోన్ వెళ్ళిపోయిన వెంటనే హీరో ఇక్కడ మా డార్మెటరీకి రమ్మని హీరోయిన్ ని పిలిచేసరికి హీరో మొత్తం కూడా గోక్కోవడం చూసి తనండి ఆ రోజు హాస్పిటల్లో కూడా ఇలానే జరిగిందని తనతో నా మళ్ళీ నైట్ ని స్పెండ్ చేసి వెంటనే నా వైఫ్ కి విషయం తెలియకూడదు, ఇదిగో ఈ మనీ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పినట్టు అన్ని కూడా గుర్తు తెచ్చుకుని నాకేం జరగకూడదు అని అంటాడు. అప్పుడే హీరో విఐపి రూమ్ కాల్ తీసిన వెంటనే తనుండి మళ్ళీ ఇలానే జరుగుతుందో ఏంటని బాస్ నేను అలాంటి దాన్ని కాదని చెప్పేసరికి నిన్నేమో ఎవరేమని అడిగారు, నాకు అలర్జీ ఉంది అందుకే మెడిసిన్ తీసుకురమ్మని చెప్పాను అనేసరికి హీరో నుండి అవును కదా నా దగ్గర కూడా ఉంది, ఇదిగోండి మెడిసిన్, మా బ్రదర్ కోసం నేను ఎప్పుడు కూడా తీసుకుని నా దగ్గరే పెట్టుకుంటూ ఉంటానని తనే దగ్గరుండి హీరో కదా మెడిసిన్ ఇస్తుంది. అలా హీరో పెదాలు టచ్ కావడంతో నేను మీకోసం వాటర్ తీసుకుని వస్తానని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక హీరో ఏమో మళ్ళీ తను అనేది అడుగుతాడు. అలా అడిగినా కానీ హీరోని అసలు అవేం పట్టించుకున్నట్టు నాకు తెలియనట్టు బిహేవ్ చేస్తే హీరో ఏమో ఇక్కడున్న క్లాత్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి బయట పాడాయని చెప్పేసరికి హీరోయిన్ ఇవన్నీ కూడా నేను తీసుకోవచ్చు అని చెప్తే హీరో ఏమో తనకి నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో, బాయ్ ఫ్రెండ్ కోసం ఇవి తీసుకుని వెళ్ళిపోతుందేమని చెప్తే కాదు బాస్ నాకు మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ కోసం ఇవి తీసుకుంటున్నాను, మా బ్రదర్కి చాలా బాగా నచ్చుతాయని చెప్పి ఆ డ్రెస్సెస్ అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒకసారిగా సోఫీ ఏమో తన హ్యాండ్ బ్యాగ్ అనేది పెట్టుకుంటుంది. అదంతా చూసిన మేనేజర్ హీరోయిన్ అసలు మంచిది కాదు, జస్ట్ ఇంటర్న్ గా వచ్చింది కానీ ఇప్పుడేమో హీరో సెక్రటరీగానే అయిపోయిందని చెప్పేసరికి అవునా తను ఇప్పుడు సెక్రటరీని అయితే సరే నేను తన గురించి ఫాలో అవుతూ నాకు ప్రతి ఒక్కటి కూడా చెప్పు అని అంటే అవును తన లాక్ లో సీక్రెట్ గా ఏదో ఒక వస్తువు ఉందని మేనేజర్ చెప్పేసరికి ఆ లాక్ రూమ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏది కూడా కనిపించదు. అలా కనిపించకపోయేసరికి ఇంకొక రూమ్ తనకు ఉంది కదా అని ఆ రూమ్ దగ్గరికి అనేది వెళ్ళిపోతుంది. అలా రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ తనకు ఒక ఆయిల్ లాంటిది కనిపిస్తుంది. అది తీసుకొని తన ఇంటికి వెళ్ళి ఇదేనేమో తన సీక్రెట్, అందుకని మీ స్మెల్ చూసి హీరో తనకు అట్రాక్ట్ అయిపోతున్నాడేమో, అది కూడా నేను స్ప్రే చేసుకుంటే తను నన్ను చూసుకుని అట్రాక్ట్ అయిపోతాడు కదేమో అని ఆ జుట్టుకునే మొత్తం కూడా స్ప్రే. హీరో ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి కూడా అలానే కనిపించిందని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళు రెంట్ ఇచ్చే డేట్ రానే వస్తుంది. అక్కడున్న కొంతమంది బ్యాచులర్ అబ్బాయిస్ కూడా వాళ్ళ బాడీని చూపించి అక్కడున్న ఆంటీకి ఏమో వాళ్ళు కొంచెం మనీ తక్కువ ఇస్తారు. ఆ తక్కువలో కూడా తను అనేది $200 కూడా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి ఇది నీ బాడీ కోసం అని చెప్పి తను అనేది ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికి సోఫీ అనేది వస్తుంది. తను ఎవరికి కూడా కనిపించకుండా అందులోన $1000 తీసుకుని ఇవి నీకే ఇస్తున్నాను కానీ హీరోయిన్ వాళ్ళ ఇల్లు మొత్తం కూడా చెక్ చేయాలి, అందులో మీకు ఎలాంటి పెండెంట్ అయినా కనిపిస్తే నాకు ఇవ్వు, అది నాకు ఇచ్చిన తర్వాత నీకు ఇంకా $1000 ఎక్కువ ఇస్తానని చెప్పేసరికి ఆ ఆంటీ ఏమో చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలా డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తను అనేది కనుక్కుంటూ ఒక్కసారిగా నేను రూమ్ రెంట్ పెంచాను, మీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు అని చెప్తే హీరోయిన్ నుండి ఇంత త్వరగా మీరు ఎందుకు పెంచుతారు, మా పర్మిషన్ లేకుండా అని చెప్తే ఇది నా ఇల్లు, నేను అడగాల్సిన పని నాకేం లేదు
కాబట్టి నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పి ఆ గార్డ్స్ తోటి అందరినీ కూడా ఇల్లు మొత్తం కూడా చెక్ చేయమని అన్ని లగేజెస్ అంతా కూడా పాడేస్తారు. అప్పుడే హీరోయిన్ పోలీసులకు ఫోన్ చేస్తున్నానని చెప్పి హీరోకి అనేది ఫోన్ చేస్తుంటుంది. అలా అక్కడికి హీరో అనేది వస్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అప్పటికి కూడా రిఫ్యూజ్ చేయకుండా వాళ్ళతో గొడవ పడడానికి వెళ్తే, నువ్వు ఒక హ్యాండిక్యాప్టెడ్, నువ్వేం దానికి పనికి వస్తావు, అలాంటిది ఇప్పుడు ఇదిగో మీ సిస్టర్ తోటి నేను ఏం చేస్తానని చెప్పి ఒక రౌడీని తన దగ్గరకనే పంపిస్తూ ఉంటే, హీరో ఏమో హీరోయిన్ మాటలన్నీ కూడా విని వెంటనే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడున్న రౌడీస్ అందరినీ కూడా కింద అనేది పాడేస్తాడు. అదంతా చూసిన హీరోయిన్ ఏమో ఏడవడం ఒకటే తక్కువయ్యేసరికి హీరో తన దగ్గర ఉన్న కోట్ అనేది తనకి ఇచ్చేసి, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను వచ్చా కదా అన్ని నేను కూడా చూసుకుంటానని చెప్తే, అక్కడున్న ఆంటీ ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అవుతామని చెప్పి తను అనేది ఎలా పడితే అలా తిడుతూ ఉండేసరికి అసిస్టెంట్ ఏమో తను ఎవరు అనుకున్నారు, ఒక రిచ్ పర్సన్ అని చెప్పేసరికి, రిచ్ అయితే ఏమి బుక్క, నా కొడుకు లిన్ వాళ్ళ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు తెలుసా నీకు అని చెప్పేసరికి హీరోకి మాట విని కోపం వచ్చి వెంటనే తన కొడుకు జాబ్ అనేది తెప్పిస్తుంది. అది చూసిన ఆంటీ ఏమో కోపంగా, మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారో, తన్ని నేను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పేసరికి ఈ రోజు ఒక్క రోజు అని తను అలానే డేట్ టైం అనేది చూస్తుంది. ఇంకా ఈ రోజు అంత దాకా మాకు ఇక్కడ రెంట్ కట్టిందానికి ఉందని హీరోయిన్ అనేది ఆలోచించి ఇక్కడే ఉంటాం ఈ రోజు నైట్ అంతా అని చెప్పేసరికి హీరో కూడా సరే మీ ఇష్టం, మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ మాకు హెల్ప్ చేసినందుకు అని అంటుంది. హీరో కూడా సరే అక్కడి నుంచి వెళ్ళిపోయినాక హీరోయిన్ ఏమో చూడడానికి చాలా మంచిగా ఉంటాడు, కంపెనీలో ప్రతి ఒక్కరికి కూడా ఇలానే కేర్ చేస్తూ ఉంటాడని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో కొంచెం జాగ్రత్త ఉండమ్మా, నీ దాంట్లో నువ్వు రెగ్యులర్ ఎంప్లాయీ కాదు కదా అని చెప్తే, లేదు ఇప్పుడు నేను తనకి సెక్రటరీని అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా సరే అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక సొంత ఇల్లు ఉంటుందని తెలుసుకున్న హీరోయిన్ హీరో దగ్గరికి అనేది వెళ్తుంది. అలా హీరో దగ్గరికి వెళ్ళేసరికి హీరో ఏమో వాళ్ళకి కొంచెం స్పెషల్గా అలాగే కొంచెం పెద్దగా ఉన్న ఒక రూమ్ అనేది అలాగే రూమ్ తాళంతో సహా ఇచ్చేసరికి, ఇదెందుకు బాస్ అని హీరోయిన్ అడిగితే, నేను ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇలానే ఇచ్చాను, అందులో నువ్వు ఒక దాని అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యాక మీరు ఎప్పుడు కూడా ఇక్కడే ఉండొచ్చు 3 years దాకా అని చెప్పేసరికి సరే అని తను కూడా సైన్ చేస్తుంది. ఆ 3 years దాకా ఏ ప్రాబ్లం లేకపోతే తను హ్యాపీగా ఉంటుంది కదా అని హీరో అనేది అగ్రిమెంట్ అనేది పట్టించుంటాడు. అలా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా సైన్ చేసి ఈ విషయం వాళ్ళ బ్రదర్కి చెప్పాలని అక్కడి నుంచి అనేది నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఒకసారిగా తనకు అనేది ఏదో తేడాగా అనిపిస్తుంది. అలా తనకు మొత్తం కూడా మంచు పడిపోతూ ఉండేసరికి ఇప్పుడు ఇక్కడికి నేను నడుచుకుంటూ వెళ్ళినాక వెళ్ళలేనని బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే హీరో ఇంటికి వెళ్ళమని చూస్తే అక్కడ ఉన్న హీరోయిన్ చూసి, పద నాతో పాటు నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అంటే, లేదు బాస్ నేను మొత్తం కూడా చాలా మెస్సీగా ఉన్నాను, మీ కార్ మొత్తం కూడా మెస్ అవుతుందని చెప్పినా కానీ హీరో అదేం అవసరం లేదు, పద నేను డ్రాప్ చేస్తాను, ఇక్కడే ఎంతసేపు అని ఉంటావని చెప్పేసరికి హీరోయిన్ సరే అని కార్లో కూర్చుంటుంది. అలా తను అనేది కొంచెం తను తాను సర్దుకుంటుందని తర్వాత హీరో లోపలికి వచ్చి తను అనేది ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు. అలా డ్రాప్ చేసిన తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరో ఏమో హీరోయిన్ గురించి ప్రతి ఒక్కటి కూడా తన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు కావాలని చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ అసిస్టెంట్ అంతా కూడా తీసుకొని వస్తాడు. అలా తీసుకొని వచ్చేసి తనకు ఒక సొంత బ్రదర్ ఉన్నాడు, తను 10 years బ్యాక్ చాలా మంచివాడు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, కానీ అనుకోకుండా తనకి ఇలా ప్యారలైజ్ వచ్చింది, తన వైఫ్తో తనకు డివోర్స్ కూడా అప్లై చేశారని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చెకప్ చేయించుకొని వస్తే అప్పుడే అక్కడికి డాక్టర్స్ అనేది వస్తారు. అలా డాక్టర్స్ వచ్చేసి మేము మీ బ్రదర్కి ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నామని చెప్తే వాళ్ళ బ్రదర్ నమ్మకపోయేసరికి హీరోయిన్ నుండి వాళ్ళు నిజంగానే ఎక్స్పర్ట్స్ బ్రదర్, నేను టీవీలో చూశాను, మీ కాళ్ళు కూడా చాలా నయమవుతాయని చెప్పేసరికి ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారని అంటే, మేము సోషల్ సర్వీస్ చేస్తాం ప్రతి నెలలో ఒకసారి ఒకరికి, ఇప్పుడు మీకు వచ్చిందని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్ళ బ్రదర్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకుందామని అలాగే తనకు కూడా పర్సనల్ థింగ్స్ తీసుకుందామని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేది వస్తాడు. అలా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి హీరోయిన్ చూసి, నువ్వేంటి ఇక్కడ, ఏమి కావాలని తీసుకొని వచ్చినావు, నువ్వు ఇవన్నీ కూడా తీసుకోగలవా అని హీరోయిన్ బుల్లి చేయాలని చూసేసరికి హీరోయిన్ కోపంగా, నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీలాంటి వాడు కాదని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తుంది. అలా వాళ్ళ బ్రదర్కి ఏమో ప్యారలైజ్ అయ్యాడని ఇంకా వాళ్ళ ఇంట్లో మనీ ఉండదని తెలుసుకొని, నువ్వు మీ బ్రదర్ని వదిలేసి ఇక్కడికి వస్తే నాతో పాటు రా, లేదంటే లేదు, మా మదర్ నిన్ను కూడా యాక్సెప్ట్ చేయొద్దని చెప్పిందని అనేసరికి హీరోయిన్ కోపం వచ్చి అలా తన బాయ్ ఫ్రెండ్ని కొట్టి బ్రేకప్ చెప్పేసి అక్కడి నుంచి అనేది వచ్చింటుంది. అదంతా గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో కావాలనే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు తనకి
హీరోయిన్కి పర్సనల్ ప్రాబ్లం ఉందని తన కోసం శానిటరీ ప్యాడ్స్ తీసుకుని వెళ్తున్నట్టు అన్ని కూడా యాక్టింగ్ చేసేసరికి హీరోయిన్ కూడా అవును నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ తెలుసా ఆ విషయం నీకు తెలియదు కదా అని చెప్పేసరికి అది వినే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంత ఈజీగా నేను ఎలా వదిలిపెడతాను నిన్ను, నువ్వు చెప్పే పిచ్చి జోకులు నేను విని నవ్వాలనుకుంటున్నావేమి అని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా తన బాస్కెట్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తే తను గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా వదిలేస్తాడు. హీరోయిన్ ఏమో స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే అక్కడికి వచ్చిన హీరో తను గట్టిగా పట్టుకుంటాడు. అలా పట్టుకుని నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసరికి బాగానే ఉన్నానని హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వైపు తిరిగితే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో తను ఎప్పుడు కూడా ఇలానే బుల్లి చేస్తూ ఉంటాడు, తను అసలు మంచివాడు కాదు, హీరోయిన్ మీరే మీ ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేయండి అని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ నుంచి మా ఇల్లుకి చాలా దగ్గర అని వెళ్తానని అంటే హీరో కూడా సరే అంటాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది ప్రిపేర్ చేసుకున్న ఒక ప్రాజెక్ట్ కార్ అనేది అందరికి కూడా రేసింగ్ లో చూపించాల్సి వస్తుంది. అలా అందరికి కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ అందరూ వచ్చిన వెంటనే హీరో కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా మైక్ పెట్టుకుని అందరికి వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చూసిన సోఫియా ఏమో కోపంగా ఇప్పుడు నువ్వు ఎలా చెప్తావా అలాగే ఎలా చేస్తావో నేను కూడా చూస్తా కదా, మొత్తం కూడా అందరిలో నవ్వుల పాలు చేస్తానని సోఫియా చాలా గట్టిగా పట్టుకుంటుంది. అలా హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఆ కార్ గురించి ఎలా ఉంది అలాగే ఎలా యూజ్ అవుతుందని ఎలాంటి ప్రమాదాలు కూడా లేవని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేసరికి అప్పుడే హీరో అసిస్టెంట్ ఏమో హీరో దగ్గరకు వచ్చేసి బాస్ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడికి పిలిచిన రేసర్ మైకేమో తను ఇక్కడికి రాలేదు, ఏదో కార్ యాక్సిడెంట్ అయిందంటే ఆ ప్రాబ్లంలో తను చిక్కుకొని పోయాడంట అని చెప్పేసరికి హీరోకి ఇంకా తప్పక లోపలికి వెళ్ళి ఒకసారి ఆలోచించడం పదండి అని చెప్పి తన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో అన్ని రోజుల నుంచి హార్డ్ వర్క్ చేసినది ప్రతి ఒక్కటి కూడా ఇద్దరు కలిసి చేసినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ హార్డ్ వర్క్ అసలు మిస్ కావడానికి వీల్లేదని, ఇందులో హీరోయిన్ పని కూడా చాలా ఎక్కువ ఉందని హీరో ఏమో అయితే సరే నేనే రేసింగ్ స్టార్ట్ చేస్తానని చెప్తే అసిస్టెంట్ ఏమో బాస్ మీకు ఇప్పుడే క్యూర్ అయింది, మీరు ఇలా చేయడం కూడా చాలా ప్రాబ్లం అని చెప్తున్నా కానీ హీరో అనేది విన్నాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి మీ బదులు ఏం చేస్తాను మీరు నన్ను నమ్మండి అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా హీరోయిన్ వాళ్ళ కొత్త కారు అలాగే ఇంకొక రేసర్ తోటి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది చూసిన సోఫియా ఏమో తను ఎలా ఇక్కడికి మైక్ రాడన్నావు ఇప్పుడు హీరోయిన్ ఎలా చేస్తుందని చెప్తే తను ఎలా చేస్తుంది, తనకి డ్రైవింగ్ చేయడం కూడా రాదు మీరు నమ్మొద్దండి అని సోఫియాకి చెప్పినా కానీ హీరోయిన్ ఏమో చాలా స్పీడ్ గా వెళ్ళి తను అనేది ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది. అది చూసిన సోఫియా మీరు జరగడానికి అస్సలు వీల్లేదని చెప్పేసరికి తను పెట్టుకున్న విగ్గు కాస్త పడిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ ఆయిల్ అంటించుకోవడంతో తన ఎంటికలన్నీ కూడా పోవడంతో తన విగ్గుతోటి మేనేజ్ చేస్తూ ఉంటుంది. అలా తన అవమానంతో అక్కడి నుంచి పారిపోతే హీరోయిన్ ఫస్ట్ ప్లేస్ లో రావడంతో అది చూసిన మేనేజర్ కి కోపం వచ్చి ఇలా జరగడానికి వీల్లేదన్నా కానీ హీరో తన దగ్గరకు వస్తాడు. మిగతా వాళ్ళంతా కూడా చూసారు అతను ఒక సెక్రటరీ ఒక అమ్మాయి అలాంటిది కార్ రేస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పదండి చూద్దామని అందరికి కూడా పరిగెత్తుకుని వెళ్ళేసరికి హీరో ఏమో తను తీసుకుని వెళ్తే మిగతా వాళ్ళు ఎంతమంది జాబ్ ఆఫర్స్ చేసినా కానీ హీరోయిన్ ఒప్పుకోక హీరోయిన్ నీకు చాలా ఇంక్రిమెంట్ కూడా ఇస్తాను అలాగే బోనస్ కూడా ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. మరోవైపు మా మేనేజర్ ఇప్పుడు తప్పించుకున్నా కానీ ఇంకెప్పుడు కూడా తప్పించుకోదు కదా మేడం, నేను ఖచ్చితంగా ఏదో ఒక ట్రబుల్ తెస్తానని అంటే సోఫియా ఏమో వినిపించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ అన్ని కూడా వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకుంటూ ఉంటే మేనేజర్ కావాలని తన పక్కన ఒక అబ్బాయికి అనేది వెళ్ళి ప్రపోజ్ చేయపోయి ఇదే కదా నీకు మంచి టైము, ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు తను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు కాబట్టి వెళ్ళి ప్రపోజ్ చేయమని చెప్పేసరికి వాళ్ళలో పనిచేస్తున్న ఒక కొలిక్కి ఏమో ఇదే మంచి ఆపర్చునిటీ అని హీరోయిన్ కూడా ఎలాగో ఎక్కువ మనీ వస్తున్నాయి తనతో పాటు ఉంటే నాకు మనీ కూడా ఫ్రీడమ్ ఉంటుందని డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే హీరోయిన్ ఏమో ఒప్పుకోదు. అది విన్న మేనేజర్ ఏమో కోపంగా ఇప్పుడు నీకు బాస్ ఇక్కడ ఉంటున్నాడని అంత కోపమేమో కానీ ఎన్ని రోజులు ఉంటాడు ఇక్కడ బాస్, కొద్ది రోజులు ఒక 2 months ఉంటాడు తర్వాత వెళ్ళిపోతాడు, తర్వాత కానీ నేనే నీ మేనేజర్ అని చెప్పేసరికి మేనేజర్ ఏమో నవ్వుతూ ఉంటాడు. అది విన్న హీరోయిన్ నేను మేనేజర్ హీరోకి చెప్తానన్నా కానీ చెప్పుకో ఏం చేస్తాడు, కొద్ది రోజుల తర్వాత తను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మొత్తం హ్యాండిల్ చేయాల్సింది నేనే, మీరు ఎందుకు నవ్వుతున్నారు కొంపతీసి నా వెనుక బాస్ ఉన్నాడా, బాస్ అన్ని కూడా ఇవన్నీ మాటలు విని నన్ను ఫైర్ చేస్తారని అనుకుంటున్నారా ఏంటని చెప్తే అప్పుడే హీరోయిన్ బాస్ మీరు చూసారు కదా తను ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసరికి మేనేజర్ ఏమో నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వుతూ ఒక్కసారిగా బ్యాక్ సైడ్ తిరిగేసరికి అవుతుంది ఇది నా కోసమే బాస్ అని అంటే అవును నీకోసం ఇది కళ కదా అందుకే నీకోసం వెళ్ళి తీసుకొచ్చానని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది నిజంగానే రియల్ ఫేక్ గా ఎవరు కూడా గుర్తుపట్టలేదని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ బాస్ అని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఫుడ్ తిందామని చూస్తే తనకి అనేది వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తే హీరోయిన్ కూడా డాక్టర్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే నర్స్ ఏమని 32 నెంబర్ ఉన్న ఫామ్ చూడని చెప్తే హీరోయిన్ ఫామ్ అనేది చూసేసరికి తను ప్రెగ్నెంట్ అనేది తెలుస్తుంది. మరోవైపు హీరోయిన్ నచ్చలేదని తను ఎక్కడికి వెళ్ళిందని అంటే
బాస్ తను ఎక్కడికో వెళ్ళిందని చెప్పేసరికి హాస్పిటల్ కంటే తనకి ఏమైందో పద మనం కూడా ఒకసారి వెళ్ళి కనుక్కుందాము, తను కూడా ఒక మన ఫ్యామిలీ మెంబరే కదని చెప్పేసరికి బాస్ మీరెందుకు సెక్రటరీ గురించి అంతగానో ఆలోచిస్తున్నారు, మీకు ఆ మాత్రం కూడా తెలియదని చెప్పేసరికి సెక్రటరీ అయితేనేమి ఎంప్లాయీస్ కూడా మన ఫ్యామిలీనే కదా, మన ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేయాలి కదా అని చెప్తారు. తర్వాత హీరోయిన్ ఏమో హాస్పిటల్కి వెళ్తే తను ప్రెగ్నెంట్ అని, అది కూడా 1 మంత్ అని తెలుసుకొని హీరోకి ఆల్రెడీ ఫియాన్సీ ఉన్నాడు, నేను ఈ విషయం చెప్పి నా బాబుని తండ్రి లేని వాడిని చేయాలనుకోవట్లేదు కాబట్టి అబోషన్ చేసుకోవడమే మంచిదని అబోషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి డేట్ కూడా షెడ్యూల్ చేసుకుని ఇంటికి అనేది వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళ బ్రదర్ ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నాడని తెలుసుకుని వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో నీకేమైంది, ఎందుకంత డల్గా ఉన్నావని చెప్తే, ఏం లేదు బ్రదర్ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను పదండి వెళ్దామని చెప్తే అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు. అలా హీరో పాటు అసిస్టెంట్ కూడా రావడంతో వాళ్ళ లగేజ్ అంతా తీసుకొని నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడని చెప్తే హీరోయిన్ ఏమో నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కూడా లేడని అనేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఉండి నువ్వు వెళ్ళి ఇంకో కొన్ని మెడిసిన్స్ తేవాలి కదా, ఆ మెడిసిన్స్ దగ్గరికి వెళ్ళి తీసుకురాపు నేను ఇప్పుడే మాట్లాడతానని చెప్తారు. అలా వాళ్ళ బ్రదర్ తోటి హీరో మాట్లాడిన తర్వాత హీరో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మేము నెక్స్ట్ డేనే విలేజ్కి వస్తున్నాం కాబట్టి జాగ్రత్త, అలాగే ఇది నీ ఫియాన్సీకి చెప్పొద్దు, తను ఎలాంటిదో మేము కూడా టెస్ట్ చేయాలి కదా అని చెప్పేసరికి హీరో కూడా సరే మీ ఇష్టం మీకు నచ్చినప్పుడే రాండని హీరో కూడా చెప్పేస్తాడు. ఆ మాటలేని వాళ్ళు అనేది నవ్వుతూ ఫోన్ కట్ చేసేస్తారు. మరోవైపు సోఫియాకి హీరో వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని వాళ్ళకి ఏమంటే ఇష్టం అని తెలిసి మేడ్ని అడిగేసరికి మేడేమో వాళ్ళకి చెప్తుంది. సోఫియా అవన్నీ కూడా విని సరే అయితే ఇప్పుడు నేను కార్ రేసింగ్కి వెళ్తున్నాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, మేడంకి చాలా ఇష్టమైన కారు తను తీసుకొని వెళ్ళొద్దని చెప్పినా కానీ వినుకోకుండా సోఫియా అనేది ఆ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ టెస్ట్ చేయాలని తను ఎలాంటిదో అని వాళ్ళనేది ఒక పేదవాళ్ళలాగా మామూలు డ్రెస్ అప్ వేసుకొని వస్తారు. అలా హీరోయిన్ సోఫియా కార్కి డైరెక్ట్గా వెళ్ళేసరికి తనేమో చాలా కోపంగా మీకేమైనా పుచ్చి పట్టిందా, నా కార్ని డాష్ ఇస్తారు చూడండి తనకి ఎంతగానో దెబ్బ తగిలిందో, ఆ కార్ కాస్ట్ ఎంతో మీకు తెలుసు అని చెప్పేసరికి మీ కార్ కాస్ట్ కంటే మా ప్రాణాలే ఎక్కువ మీకు అని చెప్పేసరికి అవునా సరే అయితే మీరు ఏమైపోతారో చూడండి అని చెప్పి తను అనేది కార్ల నుంచి వెనక నుంచి డాష్ ఇచ్చి వాళ్ళని చంపేయాలని చూస్తుంది. కానీ కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చి వాళ్ళని అనేది సైడ్కి జరిపేసి కార్లో ఉన్న అమ్మాయి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలానే నా బుల్లి చేసేది, ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పనేసరికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో నీకేం కాలేదు కదమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదని చెప్తే అవును నేను బాగానే ఉన్నాను అనేసరికి హీరో వాళ్ళ నాన్నేమో నువ్వు ఇంకా సింగిలేనా లేకుంటే నీకు పెళ్ళయిందని చెప్తే లేదు నేను ఇంకా సింగిల్, ఇదిగోండి మీ కార్ని నేను రిపేర్ చేస్తాను మీరు టెన్షన్ పడొద్దానని నాకు కూడా కొంచెం స్కిల్స్ తెలుసు అని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అంటారు. అలా అనేసరికి హీరోని చూసి తను చాలా బాగుంది కదా మన హీరోకి అయితే సెట్ అవుతుందని చెప్పినా కానీ వాళ్ళు అనేది విన్నారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి సోఫియా ఏమో వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. అప్పుడే హీరో అసిస్టెంట్ ఏమో సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చేసరికి అది చూసిన సోఫియా ఏమో భయపడుతూ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి, ఒక ఛాన్స్ ఇవ్వండి ఇంకెప్పుడు కూడా అలా చేయనని అన్నా కానీ హీరో ఏమో మొత్తం చూసి ఇలాంటి వాళ్ళు మా ఫ్యామిలీకి అస్సలు సెట్ కారు, నీకు కొంచెం మనీ ఇస్తాను ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తే తనేమో ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అది చూసిన సోఫియా ఏమో సరే అయితే నేను ఒక డాక్టర్ని పిలిపించి నేను కన్ఫర్మ్ చేపిస్తాను నువ్వు ప్రెగ్నెంటే కాదని ఒక డాక్టర్ని అనేది పిలిపిస్తారు. అది చూసిన అమ్మాయి ఏమో ఇప్పుడు ఇలాంటివి కూడా అవసరమా, హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేయించుకుంటే బాగుంటుంది కదా అనేసరికి హీరో వాళ్ళ మదర్ ఏమో తను చాలా ఫేమస్ డాక్టర్, తనకు అన్ని మెడిసిన్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉంది, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పేసరికి తప్పక తను అనేది తన చైన్ అనేది ఇస్తుంది. అలా టెస్ట్ చేసిన వెంటనే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అది కూడా ఒక డాక్టర్ తోటి తను అనేది నైట్ని స్పెండ్ చేయడం తోటి తన ద్వారా వచ్చిన కడుపై ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ విషయం తప్పక తను అనేది హీరో ద్వారానే ప్రెగ్నెంట్ అయిందని సరే అయితే త్వరలోనే పెళ్లి చేసుకోండి కానీ మీరు ఎప్పుడు కూడా నా కంటికి నువ్వు కనిపించకూడదని వార్నింగ్ ఇస్తారు. మరోవైపు హీరోయిన్ అక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేసరికి సోఫియా తీసుకొచ్చిన కారు డాష్ అయిందని, అది కూడా కొంచెం చిన్న ప్రాబ్లం అయిందని చెప్పి తిని ఎలా రికవరీ చేయాలో మాకు అర్థం కావట్లేదని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఆ కార్ దగ్గరికి అనేది వెళ్తాడు. ఆ కార్ దగ్గరికి వెళ్ళి నేను దీన్ని క్యూర్ చేస్తాను మీరు టెన్షన్ పడొద్దండి, ఆ మార్క్ కూడా పోయే విధంగా చేస్తానని తనకి కూడా కార్ గురించి చాలా బాగా తెలుసు, అందుకే అది ఎలా మొత్తం కూడా నయమైపోవాలో చేసేటట్టు చేస్తూ ఉంటాడు. అదంతా కూడా కంప్లీట్ అయిపోయినాక మిగతా ఫ్యాక్టరీ మెంబర్స్ అంతా కూడా అది చూసి తనకు చాలా బాగా వచ్చి అలాగే మంచి స్కిల్స్ ఉన్నాయి అని అందరూ కూడా పొగుడుతూ ఉండేసరికి హీరోయిన్ కూడా బ్రదర్ మీరు చాలా బాగా చేస్తారని చెప్తారు. అలా నెక్స్ట్ డే వాళ్ళకి డివోర్స్ అనేది అప్లై కావడంతో అఫీషియల్గా పేపర్ తీసుకోవడానికి అక్కడికి అనేది వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో కోపంగా నువ్వు ఇలా మారుతావని అస్సలు అనుకోలేదు, ఒక రిచ్ పర్సన్ చూసి మా బ్రదర్ని బుల్లి చేస్తావు, అలాగే మా బ్రదర్ ప్రాణాలు అడ్డుపెట్టి నేను సేవ్ చేస్తావేమో నీకు కొంచెం కూడా సేవ్ చేసిన కృతజ్ఞత కూడా లేదని అందరినీ అనేసరికి సోఫియా ఏమో అవేం పట్టించుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డివోర్స్ పేపర్స్ తీసుకునే కాడ కూడా గొడవ పడుతూ ఉంటే అక్కడ ఉన్న ఆఫీసర్ ఏమో మీకు డివోర్స్ కావాలా లేదా ఫస్ట్ చెప్పండి అనేసరికి అవును మాకు డివోర్స్ కావాలని చెప్పి వాళ్ళు అనేది అఫీషియల్గా డివోర్స్ తీసుకొని అక్కడ నుంచి అనేది వచ్చేస్తారు.
హీరోకి ఫోన్ చేసి మ్యారేజ్ చేసుకుందామని అంటే అప్పుడు అక్కడికి డాక్టర్ అనేది వస్తాడు. అలా డాక్టర్ వచ్చేసి నువ్వు ప్రెగ్నెంట్ ఉండింది నా చైల్డ్‌కి కదా అని చెప్పేసరికి అవును. కానీ రిచ్ ఫ్యామిలీలో బతుకుతాడు కదా అని చెప్పేసరికి అవునా సరే అయితే నువ్వు టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటానని చెప్తే అవునా సరే నేను ఇప్పుడు ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి నీకు కూడా కొంచెం మనీ పంపిస్తాను. నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి లిన్ ఫ్యామిలీలోకి రావచ్చు అని చెప్పేసరికి అవును అని తను కూడా సరే అయితే నేను ఇప్పుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తానని చెప్తాడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి వాళ్ళనేది పెళ్లి ఫోటో తీసుకోవడానికి చూస్తే ఆఫీసర్ ఏమో నీకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయావు కదా అని చెప్పేసరికి అది విన్న సోఫియా ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఇప్పుడే కదా ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చిందని హీరో వైపు తిరిగి తన మాటలు నమ్మొద్దని చెప్పేసరికి హీరో కూడా సరే అని వాళ్ళిద్దరు కూడా ఫోటో తీసుకుంటారు. అలా ఫోటో తీసుకున్నాక వాళ్ళిద్దరేమో అక్కడ ఉన్న సంతకాలు పెట్టడానికి చూస్తే అక్కడికి హీరోయిన్ వచ్చేసి తను అసలు మంచిది కాదు ఇప్పుడే మా బ్రదర్తో డివోర్స్ తీసుకునిందని చెప్పేసరికి అది చూసిన సోఫియా ఏమో తను నేను ఇప్పుడే చూస్తున్నాను చూడడానికి తను ఎలా బుల్లి చేస్తుందో తను అసలు మంచిది కాదని చెప్పేసరికి అవునా సరే అయితే అక్కడున్న రిజిస్ట్రేషన్లో కూడా చూస్తే తెలిసిపోతుంది కదా అని అంటే హీరో కూడా అవును కదా అని అక్కడున్న ఆఫీసర్ వైపు చెక్ చేయమని చెప్తుంది. కానీ సోఫియా కావాలని దాంట్లో నీళ్లు పోసేసి తను అనేది క్యాన్సిల్ అయ్యే విధంగా చేసేసరికి హీరో ఇంపార్టెంట్ పని మీద ఆఫీస్కి అనేది వెళ్ళిపోతాడు. కానీ సోఫియా ఏమో నేను ప్రెగ్నెంట్ అని హీరో నన్ను లవ్ చేస్తున్నాడని తన నుంచి విడిచిపెట్టకూడదని చెప్పేసరికి హీరోని కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయినాక సోఫియా ఏమో హీరో తను పికప్ చేసుకుంటాడు అన్నా కానీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే తను నాకు స్పెషల్ డాక్టర్ నేను చెప్పినట్టు అర్థమైనాయి కదా తను నా దగ్గరే ఉండి నన్ను చూసుకుంటాడని చెప్పేసరికి మేడం అవన్నీ మాటలు విని షాక్ అయిపోతుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ హీరో వాళ్ళ పేరెంట్స్ లేరేమని తను అనేది అనుకుంటాడు. కానీ అక్కడ హీరో వాళ్ళ పేరెంట్స్ ఉండి సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే హీరోకి నిజం తెలిసిపోతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత తొందరగా తప్పించుకొని వెళ్ళిపోవాలని అన్నా కానీ సోఫియా వాళ్ళ తెలుసు కదా చూసిన సోఫియా ఏమో గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇదంతా కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడని హీరోయిన్ అబార్షన్ చేసుకుంటుందని తెలిసిన హీరో వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి పదండి వెళ్దామనేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదరు నీకు అలాగే మా సిస్టర్ మధ్య ఏం జరిగింది నువ్వేనా తనకి ప్రెగ్నెంట్ చేసిందని చెప్పేసరికి హీరో ఇప్పుడు ఏం చెప్పే సిచ్యువేషన్లో లేనని హీరోయిన్ వాళ్ళ బ్రదర్ తనని కొట్టడానికి వెళ్ళేసరికి బ్రదర్ అని ఇప్పుడు క్షమించండి నేను ఇంక ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా తెలియదు కాబట్టి నేను ఆలోచించేంత సిచ్యువేషన్లో కూడా లేను పదండి నేను నేను ఎత్తుకొని తీసుకుని వెళ్తానని చెప్పి హీరో ఏమో తన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ ఇంకా బుల్లి చేస్తూనే ఉంటారు. నువ్వు క్యాంపస్ బ్యూటీ అయినా కానీ నువ్వు అసలు చదువుకోలేదు దేనికి కూడా పనికి రావు ఇప్పుడు చూడు ఇప్పుడు అబార్షన్ చేసుకోవడానికి కూడా రెడీగా అయిపోయావని హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇంకా మీరు తిట్టినంతా కూడా అయిపోయింది కదా నేను ఇక్కడ నుంచి వెళ్తానని అన్నా కానీ హీరోయిన్ చెకప్ చేసుకొని తనని ఇక్కడ నుంచి వస్తుంది. తన కోసమే అన్నట్టు హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలా తన గర్ల్ ఫ్రెండ్ అంటుంది నీకు ఎలాగో మిస్క్యారేజ్ అయింది కదా ఇదిగో మాకిద్దరికి కూడా ప్రేమకు తగ్గట్టు ఒక బాబు పుడుతున్నాడు చూసావా మా ప్రేమ ఎంత ప్యూర్ అని చెప్పేసరికి హీరోయిన్ ఒక చిన్న స్మైల్ నవ్వుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చేసి నీకేం కాలేదు కదా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసరికి అక్కడున్న హీరోయిన్ చూసి తను వెంటనే అక్కడ హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఫైర్ చేసేసి గార్డ్స్ తోటి తను అక్కడ నుంచి పంపించేస్తాడు. అలా పంపించేశాక హీరో ఉండి నాకు మొత్తం ఇప్పుడే తెలిసింది ఆ రోజు హాస్పిటల్లో స్పెండ్ చేసింది నీతోటి అని చెప్పేసరికి అవును అనంటే ఈ జేడి పెండెట్ కూడా నాదేనంటే అవునని చెప్పి అక్కడికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అనేది వస్తారు. అలా హీరో వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడున్న హీరో వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్న సోఫియా మాటలన్నీ విని అందుకేనే తను మా బ్రదర్ తోటి అంత తొందరగా డివోర్స్కి అప్లై చేసింది అలాగే డివోర్స్ కూడా తీసుకెళ్ళింది నా పేరు అడ్డం పెట్టుకొని తను హీరో తోటి నైట్ ని స్పెండ్ చేసినట్టు చేసింది తను ప్రతి ఒక్క అబ్బాయి తోటి ఇలా చేసిందని అనుకుంటూ ఉంటాయి. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా అవును ఇలాంటిది అసలు మంచిది కాదని చెప్పి హీరో ఏమో తనకి ప్రపోజ్ చేసేస్తాడు. అలా హీరోయిన్ కూడా హ్యాపీగా ఒప్పుకొని వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుని ఇంటికి అనేది వస్తారు. ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తూ హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.